వరంగల్ ఆర్టీఓ కార్యాలయంలో అస్తవ్యస్తం. ఫైల్ కదలాలి అంటే గార్డ్ చేయి తడపాల్సిందే. వాహన పరీక్షల్లో లోటుపాట్లతో అభ్యర్థుల అవస్థలు. అనుమతుల కోసం ఫైల్ కదలాలన్నా, డ్రైవింగ్ లైసెన్స్ పర్మిట్ల ప్రక్రియ ముందుకు సాగాలన్నా అంతా ఆ గార్డ్ చేయాల్సిందే. అంతా తామే అన్నట్లు వ్యవహరిస్తున్న హోంగార్డులు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో హోంగార్డులదే డిసిషన్పై వాహనదారుల ఆగ్రహం. కార్యాలయంలో ఖాళీగా హెల్ప్ డెస్క్. చెప్పేవారు లేక చెల్లా చెదరవుతున్న వాహనదారులు. హెల్ప్ డెస్క్ అనేది ప్రజలకు సాయం చేయడానిక లేక దళారులకు దారి చూపించడానిక? ఇది ఒక్క వరంగల్ ఆర్టీఓ ఆఫీస్కే కాదు. మొన్న రీసెంట్లీ నేను కొండాపూర్ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళిన. జస్ట్ ఈ డ్రైవింగ్ స్కూల్స్ ఉంటారు కదా, డ్రైవింగ్ స్కూల్స్ నడిపించేది 90% ముస్లిమ్సే ఉంటారు. చిన్న చిన్న పోరగాళ్ళు పెట్టుకొని కథం ఇట్లా రౌండ్ కొట్టుకొని వస్తున్నారు, డ్రైవింగ్ లైసెన్స్ వస్తున్నది. ఆడొక కానిస్టేబుల్ లేడు, మన్ను లేదు, మశానం లేదు. ఎవరి కోసం ఇస్తున్నారు ఆ డ్రైవింగ్ లైసెన్స్లు? వరంగల్ జిల్లా రవాణా శాఖ కార్యాలయం అక్రమాలకు నిలయంగా మారింది. నిత్యం వందలాది మంది వచ్చే ఈ కార్యాలయంలో కనీస సౌకర్యాలు కరువవ్వడమే కాకుండా అధికారుల పర్యవేక్షణ లోపంతో వాహనదారులు అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లైసెన్సులు, వాహన ఫిట్నెస్ పరీక్షల నిర్వహణలో నిబంధనలు పూర్తిగా గాల్లోకి ఎగిరాయి. లోటుపాట్లతో కూడిన పరీక్షల విధానం వల్ల గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోంగార్డ్దే ఇష్టారాజ్యం. రిజిస్ట్రేషన్లలో అతనే ఆర్టీఓ. ఫైల్ కింద చెయ్యి పడాల్సిందే. ఫైల్ పెడితే కింద చెయ్యి పెడితేనే ఫైల్ కదులుతుంది అన్నట్టు. అదే మొదలైతే అధికారుల జేబులు నిండాల్సిందే. అక్కడ ఆ ఒక్కడే కింగ్, ఆ ఒక్కడే సర్వం. వరంగల్ రవాణా శాఖ కార్యాలయంలో అతడు కేవలం హోంగార్డ్ కాదు, అక్కడి అధికారులకు అసలైన గార్డు. కార్యాలయంలో శాంతి భద్రతలు క్రమశిక్షణను కాపాడాల్సిన హోంగార్డు వ్యవస్థ ఇక్కడ ఇష్టారాజ్యంగా, అంటే ఇక్కడ ఆర్టీఓ పట్టించుకోడు, బొంగుగాడు బొచ్చుగాడు ఎవడు పట్టించుకోడు. హోంగార్డు ఏది చెప్తే అది నడుస్తుంది. ఆ హోంగార్డు ఇచ్చిన పైసలు తీసుకొని వీళ్ళు చల్లగా ఉంటారు. ఎడపడింది వార్త వ్యవహరిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారుల కంటే తామే ఎక్కువ అన్నట్లుగా వారి తీరు ఉంటుందని వాహనదారులు మండిపడుతున్నారు. లైసెన్స్ రెన్యువల్, నూతన లైసెన్స్ వంటి పనులకు వస్తున్న వాహనదారులకు ఈ హోంగార్డ్తో అవస్థలు తప్పడం లేదని బహిరంగ చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం వచ్చే వారిపై హోంగార్డ్ తీసుకుంటున్న డిసిషన్ అంటే దృఢ నిర్ణయాలు, హుకుంలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ఏ వాహనాన్ని ఎప్పుడు పంపాలి, ఎవరికి ఆ ప్రాధాన్యత ఇవ్వాలి అనే విషయంలో హోంగార్డ్దే సర్వాధికారుల వ్యవహరిస్తూ సామాన్య వాహనాలను ముప్పు తిప్పలు పెడుతున్నారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయంలో ఇంత జరుగుతున్న ఉన్నతాధికారులు మాత్రం ఏమీ పట్టినట్టు ఏసీ గదిలో కాలయాపన చేస్తూ ఫైల్కు 1000 అంటూ హోంగార్డ్తో దర్జాగా కాసులు దండుకుంటున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బంది హోంగార్డుల ఇష్టారాజ్యానికి అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు కార్యాలయాల గదులకే పరిమితం అవ్వడంపై వాహనదారులు మండిపడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి పనులు వదులుకొని ఆర్టీఓ ఆఫీస్కు వస్తే ఇక్కడ హోంగార్డుల దబాయింపులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి వరంగల్ ఆర్టీఓ కార్యాలయాల తీరు మార్చి వాహనదారులకు సౌకర్యాలను కల్పించాలని కోరుతున్నారు. హెల్ప్ డెస్క్ ఖాళీ, దళారులకు హెల్ప్ కోసమేనా? హెల్ప్ డెస్క్ నిరంతరం ఖాళీగా ఉండడం వెనుక పెద్ద వ్యూహమే ఉందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఈ బ్రోకర్ల వ్యవస్థ ఎందుకు పెడతారా? హెల్ప్ డెస్క్ ఉండాలి కదా. ఆఫీస్లో హెల్ప్ డెస్క్ సక్రమంగా పనిచేస్తే దళారుల అవసరం ఏముంది? హెల్ప్ డెస్క్ ఖాళీగా ఉంటేనే జనం అయోమయానికి గురై దళారులను ఆశ్రయిస్తారనే బహిరంగ రహస్యంగా మారింది. ఇక్కడ గమ్మత్తు ముచ్చట ఏంటంటే, అక్కడ పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు పోతారు, ఏం చదువుకొని బ్రోకర్ గారిని ఆశ్రయిస్తారు. వాడు చెప్పేది మనం వినాలి. మీ సేవలో అదే పరిస్థితి, ఆర్టీఓ ఆఫీస్లో అదే పరిస్థితి, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అదే పరిస్థితి. బ్రోకర్ వ్యవస్థ లేని ఆఫీస్లో ఏదన్నా ఉన్నాయా రేవంత్ అన్న? ఒక హోంగార్డ్ చెప్తే వినడం ఏంటి? ఆడ హెల్ప్ డెస్క్ ఉండాలి, పోలీస్ డిపార్ట్మెంట్ డిప్లాయ్మెంట్ ఉండాలి, కంప్లీట్గా వ్యవస్థీకృతం కావాలి. కానీ మీరేం చేస్తున్నారు?
వరంగల్ ఆర్టీఓ ఒక హోంగార్డ్ని పెట్టి ఫైల్కు 1000 రూపాయలు చొప్పున బొక్కలు వేసుకుంటున్నారు. ఆర్టీఓని బొక్కలేయాలి కదా ఫస్ట్, వాడిని బొక్కలేయాలి కదా ఫస్ట్. వరంగల్ జిల్లాలో కలెక్టర్లు ఉన్నారా? వరంగల్ జిల్లాలో వ్యవస్థలు ఉన్నాయా? వరంగల్ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు కదా. మొత్తం ఇదే దందా కదా. ఇప్పటికైనా వాడిపైన ఏసీబీ రైడ్లు చేసి అసలు వాడు ఎంత సంపాదించిండు అనేది మొత్తం బయట పెడితే ఈ వ్యవస్థ మొత్తం బయటికి వస్తుంది. ఇక దుర్మార్గమైన వ్యవస్థలో పోవడం నాయన. అరే ఇవాళ జానారెడ్డిది బర్త్డేనే. మాజీ మంత్రివర్యులు మాజీ సిఎల్పి నేత శ్రీ కుందూరు జానారెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. పోషం రమణమ్మ కోటిరెడ్డి, సర్పంచ్ పెద్దగూడెం పెద్దఊర నల్గొండ జిల్లా. పెద్దగూడెం మండలం పెద్దగూడెం విలేజ్. పోషం రుక్మారెడ్డి వాళ్ళ కొడుకు. ఒక కొడుకును ఎంపీ చేసిండు, ఒక కొడుకును ఎమ్మెల్యే చేసిండు. మొత్తం మీద ప్రజావాయిస్ తరపున కూడా అంటే ఇప్పటికీ ఆయన పదవిలో ఉన్నా పదవిలో లేకున్నా ఆ పవర్ మాత్రం నడిపిస్తూ ఉన్నాడు జానారెడ్డి. ఆ విషయంలో గ్రేట్ అని చెప్పుకోవాలి. ఆయనే కొడుకులు యాక్టివ్గా ఉన్నా తను రిటైర్మెంట్ తీసుకున్నా, బట్ ఏ అధికారికి ఫోన్ చేయాలన్నా ఏ మినిస్టర్కి ఫోన్ చేయాలన్నా క్షణాలలో చేసి పెడతాడు. ఆయన దగ్గరికి పోయిన ప్రతి ఒక్కరికి మంచే జరుగుతూ ఉంది. సో అందుగురించే బడా లీడర్ అయ్యిండు. మరొక్కసారి ప్రజావాయిస్ తరపున కూడా జానారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు.